పాడికి ఆధారం పచ్చిమేతలు. పాడికైనా జీవాలకైనా పచ్చిమేతలను మేపేటప్పుడు ధాన్యపు జాతితో పాటు పప్పుజాతి గ్రాసాలను తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పప్పుజాతి గ్రాసాల్లో మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులు పశువు శరీర పోషణకు, పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. మనం అందించే గ్రాసాల్లో 3 వంతులు ధాన్యపు జాతిని, 1 వంతు పప్పుజాతి గ్రాసాలు ఉండేలా చూసుకోవాలి. పప్పుజాతి గ్రాసాల్లో అలసంద, ఉలవ, మినుము, పెసర, వేరుశెనగ వంటివన్నీ ఏకవార్షికాలైతే సుబాబుల్, హెడ్జు ల్యూసర్న్ వంటివి బహువార్షికలు. ఒకసారి నాటుకుంటే అనేక సంవత్సరాలు మేత దిగుబడిని ఇస్తాయి. వీటిలో హెడ్జు ల్యూసర్న్కు పాడి రైతులు, జీవాల పెంపకదారులు తప్పనిసరిగా స్థానం ఇవ్వాలి. హెడ్జు ల్యూసర్న్ ఎలా సాగు చేసుకోవాలి, ఎంత మోతాదులో మేపాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. డైరీ కానీ జీవాలు కానీ పెంచుకోదలిచినప్పుడు ముందుగా పశుగ్రాసాల బ్లాక్ను ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. పశుగ్రాసాల్లో తీసుకుంటే ఇందులో బహువార్షికాలు, ఏకవార్షికాలు ఉన్నాయి. బహువార్షికాల్లో అయితే హైబ్రిడ్ బాజ్రా నేపియర్ కానీ, లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ ఉన్నాయి. అదే ఏకవార్షికాలంటే సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇవి ఏకవార్షికాలుగా ఉన్నాయి. ఒక పాడి పశువుని కనుక తీసుకున్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా, 100 గ్రాముల మినరల్ మిక్చర్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా జీవాల పెంపకం, గొర్రెలు లేదా మేకల పెంపకం చూసినట్లయితే రోజుకి ఒక గొర్రెకు లేదా మేకకు 4 నుంచి 5 కిలోల పశుగ్రాసం అనేది అవసరం అవుతుంది. కాబట్టి డైరీ ఒక 2 పశువులను పెంచుకోదలిచినప్పుడు ఒక ½ ఏకర్లో పశుగ్రాసం అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1/4 ఎకరంలో ధాన్యపు జాతి పశుగ్రాసం, 1/4 ఎకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసం వేసుకున్నప్పుడు ఆ 2 పాడి పశువులకు సంవత్సరానికి సరిపడా పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో మనకి లూసర్న్, హెడ్జ్ లూసర్న్ అనేవి ఉన్నాయి. అయితే లూసర్న్ పంటలో మనకి ఎక్కువగా బంగారు తీగ అనేది ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో అటువంటి పరిస్థితుల్లో హెడ్జ్ లూసర్న్ సాగునని చేపట్టవచ్చు. ఈ హెడ్జ్ లూసర్న్ను డెస్మాంతిస్ స్పీషీస్గా మనం శాస్త్రీయంగా పిలుస్తాము. ఈ తెలుగులో దశరథ గడ్డిగా అంటాము. ఈ హెడ్జ్ లూసర్న్ అనేది బహువార్షిక లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసం. ఇది విత్తనం ద్వారా అభివృద్ధి పరచడం జరుగుతుంది. 1 ఎకరాకి గనక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసర్న్ వరుసలను మనము ఒక 45 సెంటీమీటర్ల దూరంతో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల మోతాదును చూసుకున్నట్లయితే హెక్టారుకు 20 కిలోల నత్రజని, అదేవిధంగా 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసర్ను విడిగానే కాకుండా మనకి తోటల్లో అంతర పంటగా కూడా పెంచుకోవచ్చు. ఎక్కడైతే జామ తోటలు ఉన్నాయో జామ తోటల మధ్యలో కూడా హెడ్జ్ లూసర్ను అంతర పంటగా వరుసల్లో వేసుకోవచ్చు. హెడ్జ్ లూసర్న్ మనకి దాదాపు 90 రోజుల్లో మొదటి కటింగ్ అనేది వస్తుంది. 45 రోజుల వ్యవధితో తర్వాత కటింగ్స్ తీసుకోవచ్చు. ఒక సంవత్సరంలో దాదాపు 5 నుంచి 6 కటింగ్స్ వరకు తీసుకోవచ్చు. ఎకరాకి గనక చూసుకున్నట్లయితే మనకు 50 టన్నుల వరకు పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ హెడ్జ్ లూసర్న్ మనకి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగిన తర్వాత మరలా 1 అడుగు వరకు కటింగ్ తీసుకొని దానికి మరలా తిరిగి ఎరువులు అదేవిధంగా నీటిని ఇచ్చినట్లయితే మళ్ళా అది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సంవత్సరంలో 4 నుంచి 5 కటింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మాంసకృతులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 20% వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండటం వల్ల మనము పశువులకు కానీ జీవాలకు కానీ తినిపించినప్పుడు వాటి బరువు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒక పాడి పశువును కనుక తీసుకున్నట్లయితే రోజుకి 6 కిలోల వరకు హెడ్జ్ లూసర్న్ అనేది అందించవచ్చు. అదేవిధంగా ఒక మేక కానీ గొర్రె కానీ తీసుకున్నట్లయితే దాదాపు 1 కిలో వరకు కూడా పెట్టవచ్చు. అదేవిధంగా హెడ్జ్ లూసర్ను కోళ్లకు కూడా ఆహారంగా అందించవచ్చు. కాబట్టి హెడ్జ్ లూసర్ను మనం సాగు చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని జీవాలకు, పశువులకు అందించిన వారము అవుతాము.